all, welcome back to our channel. So students, in this video we will discuss a 2 marks explanation video of subject e-global business. E-global business lo mana channel lo already anni related aina videos upload ayunnai. How you need to attempt your case studies, long explanation, short explanation anni upload ayunnai. Just go out, check out in our channel. If you are having any further doubts, after that let me know in the comment section. ఈ 2 మార్క్స్ అనేది ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు, బట్ జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో ఫస్ట్ యూనిట్లోకి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి. డిఫరెన్సెస్ అయితే ప్రజెంట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రాంచైజింగ్. డిఫరెన్సెస్ మీరు చూసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రాంచైజింగ్. ఈ ఫ్రాంచైజింగ్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ అగ్రిమెంట్ ఆర్ ఎ కాంట్రాక్ట్ మేడ్ టర్మ్ అనమాట. ఓకేనా? ఒక పార్టీ ఇంకొక పార్టీ అగ్రిమెంట్ కానీ కాంట్రాక్ట్ బేస్డ్గా కానీ ఇది తీసుకున్నప్పుడు దీన్ని మనం ఫ్రాంచైజింగ్ అని అంటాం. ఇది ఒక రెంటల్ అవుట్లెట్ అనమాట. ఒక బ్రాండ్ నేమ్, ఒక ఫార్మాట్ అనేది ఆ ఫ్రాంచైజ్కి యూజ్ చేసుకుంటారు. ఓకేనా? సో ఈ ఫ్రాంచైజ్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, ఒక లొకేషన్ని సెట్ చేయడం కానివ్వండి, కస్టమర్స్ ఇప్పుడు మనం ఒక టీ ఫ్రాంచైజ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళే ఎక్విప్మెంట్ అంత ఇస్తారు, వాళ్ళు సర్టన్ అమౌంట్ అడుగుతారు, 2 lakhs 5 lakhs అని చెప్పేసి. అండ్ ఫస్ట్ 3 months వరకు వాళ్ళు సపోర్ట్ అనేది చేస్తారు. ఓకేనా? హౌ యూ నీడ్ టు గివ్ మెయింటైన్ ద హోల్ థింగ్ అనేసి. దట్ ఈస్ కాల్డ్ ఫ్రాంచైజింగ్ కదా. మనం డే టు డే యాక్టివిటీస్లో వీ విల్ గెట్ టు నో అబౌట్ దట్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రాంచైజింగ్. దాని గురించి రాయండి. 2 మార్క్స్కి ఒక 7 to 8 lines ఇస్ మోర్ దెన్ ఎనఫ్. దానికన్నా ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. మీకు అంత టైం కూడా ఉండదు. మీకు రాసిన 2 marks కన్నా ఎక్కువ మార్క్స్ అనేది వాళ్ళు అలౌట్ చేయరు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి లో కాస్ట్కి ప్రొడక్షన్ అనేది అవుతుంది. ఇంకొకటి టైమ్, మనీ ఇవన్నీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిక్ ఎక్స్పర్ట్స్ అనేది మనం బిల్డప్ చేసుకుంటాం, రైట్? నెక్స్ట్ వన్ వచ్చేసి మెషిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ దాని యొక్క కాస్ట్ కానీ ఈక్వల్గా మనం మెయింటెనెన్స్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ ఏంటంటే త్రూఅవుట్ ద జియోగ్రాఫికల్ ఏరియాలా, ఓకే, త్రూఅవుట్ ద జియోగ్రాఫికల్ ఏరియా వరల్డ్ ఎకానమీ మొత్తం మోస్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ వరల్డ్ ఎకానమీ అంటాం. దీన్ని మనం గ్లోబలైజేషన్ అంటాం. దీంట్లో 2 components ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెట్స్, ఇంకొకటి వచ్చేసి ప్రొడక్షన్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ గ్లోబలైజేషన్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఈ కామర్స్ అని ఉంది. ఈ కామర్స్ అంటే ఏంది? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ఇంటర్నెట్ని బేస్ చేసుకొని బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని చేస్తే దాన్ని మనం ఈ కామర్స్ అని అంటాం. ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అంటే ఏమున్నాయి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇవన్నీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్సే కదా. స్విగ్గీ, ఇట్లాంటివన్నీ. సో దట్ ఈస్ కాల్డ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో 2 marks ఎలా వచ్చినా కూడా మీరు ఓన్గా అటెంప్ట్ చేయొచ్చు. 7 to 8 lines రాయండి. that is more than enough. Okay, I hope that you have got clarity. If you are having any further doubts, let me know in the comment section. All the very best for your examination and preparation. See you all in the next video. Bye bye everyone.